ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక. నేటి వాగ్దానం కీర్తన గ్రంథం 121వ కీర్తన మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం. అవును ప్రియులారా, ఈ కీర్తన రాసిన దావీదు మహాశ్రమల గుండా, బాధల గుండా తన జీవిత యాత్ర కొనసాగింది. అనేక సందర్భాల్లో ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు, తనకున్నటువంటి బలం వైపు చూచాడు, కానీ తనకు సహాయం దొరకలేదు. కానీ అదే కీర్తనలో దావీదు అంటున్నాడు, మనుషుల వలన కాదు గాని దేవుని వలననే సహాయం, యెహోవా వలననే సహాయం. అవును ప్రియులారా, 118వ కీర్తన 8-9 వచనాల్లో దేవుని వాక్యం ఇలా తెలియజేస్తూ ఉంది. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అవును ప్రియులారా, మనుషులు నమ్మటం వల్ల కొంత మాత్రమే చేయగలుగుతారు. దేవుని నమ్మితే మనకున్న ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్య స్థితిలో ఉన్నా, శ్రమలలో ఉన్నా, దేవునికి ఒకసారి మొరపెట్టి చూడు. అది ఎటువంటి సమస్య అయినా, కొండలాంటి సమస్య అయినా, తీర్చలేని సమస్య అయినా యేసుక్రీస్తు నీకు సహాయం చేస్తాడు. ఆయన వైపు చూడు. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా వలన నాకు సహాయం. దేవుని వలన మీకు దేవుడు సహాయం చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నేటి దినం వాగ్దానం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అవునయ్యా, యెహోవా వలన సహాయం. నీవు మాత్రమే నాయన సహాయం చేయగలిగిన దేవుడు అయ్యా, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఊహించని విధముగా సహాయం చేసే దేవుడు నాయన. నీ ప్రియ బిడ్డలు ఎలాంటి శ్రమలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్య స్థితిలో ఉన్నా, నీ బిడ్డలకు సహాయం చేసి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.